శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రాత్రి 1:15 వరకు, అనంతరం త్రయోదశి. పూర్వభాద్రా నక్షత్రం మధ్యాహ్నం 1:54 వరకు, అనంతరం ఉత్తరాభాద్రా నక్షత్రం. వ్యాఘాత యోగం రాత్రి 9:18 వరకు, అనంతరం హర్షణ యోగం. భవకరణం మధ్యాహ్నం 1:59 వరకు, అనంతరం బాలవకరణం. వర్జ్యం రాత్రి 11:08 నుండి 12:40 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:56 వరకు. నేటి శేష అమృత ఘడియలు ఉదయం 7:39 సూర్యోదయానికి ముందు 6:05 ప్రారంభమై. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండ మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం క్షీరాబ్ది ద్వాదశి, కైసిక మంగళ ద్వాదశి, అదేవిధంగా చాతుర్మాస్య వ్రత సమాప్తి. క్షీరాబ్ది ద్వాదశి అనగా క్షీరసాగర మథనాన్ని దేవదానవులు జరిపినటువంటి దివ్యమైనటువంటి తిథి ఈనాడు. అదేవిధంగా ఆ క్షీరసాగర మథనం జరిగినటువంటి సమయంలో ఆ క్షీరసాగరం నుండి అనేకమైనటువంటి మంగళప్రదమైన దివ్యమైనటువంటి వస్తువులు ఏర్పడ్డాయి. ఉచ్చేశ్రవం, కామధేనువు, కల్పవృక్షం, చింతామణి, ఐరావతం ఇవన్నీ వస్తే వీటితో పాటు దివ్యమైనటువంటి ఐశ్వర్య శక్తిధాత్రి అయినటువంటి ఐశ్వర్యాధిష్టాత్ర శక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కూడా ఆ క్షీరసాగరం నుండి ఉద్భవించింది. అందుకే మనం అమ్మవారిని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని మనం ధ్యానిస్తాం. అమ్మవారు పాల సముద్రం నుండి జన్మించినటువంటి పవిత్రమైనటువంటి దేవత. ఆవిడ్ని శ్రీమన్నారాయణమూర్తి పరిగ్రహించి పరిణయమాడినటువంటి శుభప్రదమైనటువంటి తిథి కూడా ఈ కైసిక మంగళ ద్వాదశి, ఈ క్షీరాబ్ది ద్వాదశి. దేవదానులు ఉభయులు కూడా క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని పొందినటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈనాడు. ఆ లక్ష్మీనారాయణుల పరిణయాన్ని పురస్కరించుకొని ఈనాడు అందరూ కూడా లక్ష్మీనారాయణుల యొక్క పూజ చేస్తారు. లక్ష్మీ స్వరూపంగా మనందరం భావించేటటువంటి ఆ తులసి చెట్టుకు పూజ చేసి అక్కడ శ్రీమన్నారాయణమూర్తి విగ్రహాన్ని ఉంచి తులసీ దామోదర కళ్యాణాన్ని జరపడం కూడా మనం సంప్రదాయంలో చూస్తూ ఉంటాం. తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని, సాక్షాత్తు తులసి అనేటటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ దేవి దగ్గరికి ఆయన కృష్ణ పరమాత్మ ఈనాడు బృందావనంలోకి ప్రవేశించేటటువంటి రోజని. అంతేకాకుండా కొన్ని మనకి ఉత్తర భారతదేశ గ్రంథాలను చూసినట్టయితే ఆ తులసి సాక్షాత్తు రాధాదేవి స్వరూపం అని కూడా చెప్పబడుతుంది. మొత్తం మీద తులసి ధ్యానంలో ఒక మాట చెప్తారు, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాన్ నమామ్యహం అని చెప్తారు. అంటే తులసి చెట్టుకు పూజ చేయటం వల్ల ఆ మూలల్లో సమస్త తీర్థాలు ఉంటాయి. యన్మధ్యే సర్వదేవతా, ఆ తులసి చెట్టు యొక్క కొమ్మలు ఆకుల్లో దేవతలందరూ కూడా ఉంటారట. తులసి చెట్టు యొక్క పై భాగంలో సమస్త వేదాలు కొలువై ఉంటాయట. అటువంటి తులసిని లక్ష్మీ స్వరూపం అని చెప్పడం ఏమాత్రం ఇబ్బంది పడవలసినటువంటి అంశం కాదు. కాబట్టి అటువంటి ఆ తులసి దగ్గరికి శ్రీమన్నారాయణమూర్తి యొక్క మూర్తిని తీసుకువెళ్ళి చక్కగా యథాశక్తిగా షోడశోపచార పూజ జరిపించి నివేదనాదులు చేసి హారతులు ఇవ్వవచ్చు. మరొక విశేషం ఏమిటంటే తులసి చెట్టు పూజ ఎప్పుడు కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత చేయరు. 365 రోజుల్లో 364 రోజులు చేయరు. కానీ ఈ ఒక్కరోజు మాత్రమే రాత్రి వేళ తులసి పూజ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కొందరు తులసి దామోదర కళ్యాణం అని విష్ణుమూర్తి యొక్క ప్రతిమకు తులసి చెట్టు కూడా కళ్యాణం చేస్తారు. ఇది చాలా దివ్యమైనటువంటి ప్రక్రియ. అందులో వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కళ్యాణాన్ని తిలకించడం వల్ల యోగ్యుడైనటువంటి సాక్షాత్తు విష్ణుమూర్తి లాంటి వరుడు లభిస్తాడు భర్తగా అని కూడా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈనాడు. చాలా విశేషమైనటువంటి తిథి. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యతిథిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని యథాశక్తిగా విష్ణు ఆరాధన చేసి అందరూ సమస్త శుభాలను పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే
సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు కార్తీక మాసం అనగానే కేవలం శివ ప్రీతికరమైన మాసమే అని లోకల్లో ఒక అపప్రథ ఉంది. కానీ కార్తీక మాసం శివ విష్ణు ప్రీతికరం. ఈ యథార్థాన్ని గుర్తించగలగాలి. ఆ శివ కేశవులిద్దరిని ఆరాధించేటటువంటి అమోఘమైన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం. ఆ క్షీరాబ్ది ద్వాదశి పర్వదినానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటో, ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకం. అత్యంత విశేష ఫలితాలని అందించే ఈ కార్తీకంలో శుద్ధ ద్వాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా వ్యవహరిస్తారు. దీన్నే కైశిక ద్వాదశి, చిలుకు ద్వాదశి, తులసి దామోదర ద్వాదశి అని కూడా పిలుస్తారు. క్షీరసాగర మథనం పూర్తయిన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీహరి యోగ నిద్ర నుండి మేల్కొని ద్వాదశి నాడు సకల దేవతా గణానికి, ఋషులకి దర్శనాన్ని అనుగ్రహించాడని విష్ణు పురాణం తెలియచేసింది. క్షీరాబ్ది ద్వాదశి నాడే లక్ష్మీదేవి సాగర గర్భం నుండి ఆవిష్కృతమైందంటారు. క్షీరసాగరం నుండి వెలువడిన లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు స్వీకరించాడు. అందుకే ఈరోజు విష్ణు ఆలయాల్లో లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. పరమ పవిత్రమైన ఈ ద్వాదశి పావన ద్వాదశి అని, తులసి దామోదరులకు కళ్యాణోత్సవం జరుగుతుంది కాబట్టి తులసి బృందావన ద్వాదశి అని, చాతుర్మాస్య దీక్షను విరమించిన యోగులందరూ విష్ణుమూర్తిని అర్చించే పర్వదినం కాబట్టి యోగ ద్వాదశి అని, గోవు లక్ష్మీ స్వరూపం కాబట్టి గోసేవకు కార్తీకంలో అత్యంత విశేష ప్రాధాన్యం ఉంది కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి అని, దీన్ని గోవత్స ద్వాదశిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపారాధన చేయడం విశేష ఫలప్రదం. తులసి ఆరాధన, దీపదానం, ఉసిరి మొక్క పూజ, గోపూజ, రుద్రాభిషేకం, విష్ణు ఆరాధన ఇవన్నీ కూడా ఉత్తమ ఫలితాలని అందిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, ఆదివారం, నక్షత్రం పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడు ఉన్నాడు, తులలో రవి ఉన్నాడు, వృశ్చికంలో కుజ బుధులు ఉంటే రాహుచంద్రుడు కుంభంలో, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పని చేపట్టినప్పటికీ కూడా సర్వత్ర విజయలాభాన్ని పొందగలుగుతారు. ఒకప్పుడు ఈర్ష్య ద్వేషాల కారణంగా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారే అనుకూలతతో మిత్రభావాన్ని కలిగి రావడం చెప్పుకోదగ్గ విశేషం. వ్యాపారంలో ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెడుతూ భాగస్వాములుగా అతి ముఖ్యమైనటువంటి వారు వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. కుటుంబంలో సంపూర్ణమైన ఏక అభిప్రాయ సాధన పాటింపబడుతుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీహరిని మల్లెపూలతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభం గోచరిస్తూ ఉంటుంది. ఏ ఎండకు ఏ గొడుగు పట్టాలో ఆ విశేషాన్ని బాగా తెలిసినటువంటి రాశి అయిన కారణంగా ఎవరితోనూ ఎక్కువ తక్కువలు మాట్లాడే విధానమే ఉండదు. ప్రతిరోజు బంధువులతో మాట్లాడుతూ
అనుకూలమైనటువంటి మిత్రుల్ని పరామర్శిస్తూ సంబంధ బాంధవ్యాలని కొనసాగిస్తూనే ఉంటారు ఈ రాశివారు. పై అధికారుల దృష్టిలో ఎంతో గొప్పవారుగా పేరు ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్త కాదు అతి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. కొద్దిగా జాగ్రత్త స్థాయికి దిగితే చక్కగా ఉంటుంది. ప్రతి పని కూడా ఆలస్యంగా నడవడానికి కారణం కేవలం అతి జాగ్రత్తని పాటించడం మాత్రమే కావచ్చు. దూరభార ప్రయాణాలను చేసేందుకు శారీరకమైనటువంటి సహకారం ఉండకపోవచ్చు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తే మొగమాటం లేకుండా చెప్పుకోవడం చాలా అవసరం. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు ఉన్నటువంటి కారణంగా విశేషమైనటువంటి లాభాలని పొందగలుగుతారు. ప్రతి ప్రయత్నము అనుకూలమైనటువంటి దిశగా సాగుతూ ఉంటుంది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగి తీరుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తగినటువంటి ఔషధ సేవని చేస్తూ ఆరోగ్య పరిరక్షణని చేసుకుంటారు. అనుకూలమైనటువంటి బంధువులతో మిత్రులతో మాత్రమే స్నేహభావాన్ని పెంపొందించుకుంటారు. ఉద్యోగంలో పైవారితో ఏ విధమైనటువంటి విరోధ భావాన్ని పొందరు. అలాగని మరింత దగ్గరతనం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయరు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కర్కాటక రాశివారు అర్ధనారీశ్వరుణ్ణి పంచ విధాలైన పుష్ప జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. దాంతోపాటు ఆర్థిక సిద్ధి కూడా కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం సరైనటువంటి విధానంలో సాగుతూ ఉంటుంది, హెచ్చు తగ్గులు లేకుండా. కానీ ప్రవృత్తిపరంగా చేసేటువంటి ఆదాయం మాత్రం ఇంత అనే లెక్క లేకుండా సాగుతూ ఉండొచ్చు. ధనానికి సంబంధించిన ఆలోచన మరింతగా ఉండే కారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి కారణంగా ఎక్కువ సమయాన్ని ఆ ధన ఆదాయ మార్గం కోసమే కేటాయిస్తూ శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయే అవకాశం కారణంగా అనారోగ్య లాభం కలగచ్చు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరి సలహాలని సూచనలని తీసుకుంటారు. తన ఎక్కువ ధనాన్ని ఏమాత్రము చూపించుకోవడానికి పడరు. ఎవరితోనూ వాద వివాదాలని ఏర్పాటు చేసుకోరు. ఒకరిని సహనభావంతో మరొకరిని అసహనభావంతో ఉండే తనాన్ని పూర్తిగా మానుకుంటారు. చేసే ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆర్థికమైనటువంటి లాభం గురించిన ఆలోచనతో ఉంటారు. అది నేరం ఏమాత్రము కానే కాదు. తాము కవులు, రచయితలు, గ్రంథకర్తలు, అలాగే ముద్రాపయితలు అయినటువంటి సందర్భంగా ఉన్నట్లయితే తప్పక ఆర్థిక లాభాన్ని విశేషంగా పొందగలుగుతారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి వ్యాపారం అభివృద్ధి పథాన ముందుకెడుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా తాత్కాలిక అనారోగ్య భావంతో ఉంటారు. ఏ విషయాన్నైనా సరే మానసికంగా పట్టించుకుంటూ కనిపిస్తారు. సంతానంతో అనుకూలమైనటువంటి భావంతో ప్రవర్తిస్తారు. వారు పొరుగు ప్రదేశాల్లో ఉద్యోగాలని చేయడానికి వెడుతూ ఉంటే తాము కూడా అక్కడే ఉండవలనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. ఔషధ సేవ విషయంలో మాత్రం సరైనటువంటి విధానాన్ని పాటించకపోవడం వల్ల అనారోగ్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల, అలాగే వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్య విధానాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులారాశి వారు విజయలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక సర్వత్ర విజయలాభం కలుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడికి ఆర్థికమైన లాభం విశేషంగా లభిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏమాత్రము కోపభావము ఉండనే ఉండదు. పట్టుదలని పూర్తిగా మర్చిపోతారు. నూతన వివాహం అయినటువంటి సందర్భంగా ఎంతో ఆనందకరంగా ఉండగలుగుతారు. సకాల నిద్ర భోజనాలకి దూరం అయ్యే అవకాశం ఉంది. తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉండి తీరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కోసమని దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. తప్పనిసరి ప్రయాణాలని మాత్రమే చేస్తారు. పై అధికారులందరితోనూ కూడా అన్యోన్య భావంతో ఉండగలుగుతారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే సర్వగ్రహ దోషాలు నివృత్తమైపోతాయి. ఆర్థికమైనటువంటి రుణాలు తొలగిపోతాయి కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉండొచ్చు. స్త్రీ సహజమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడడం చాలా అవసరం. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం తప్పక జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోక తప్పదు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టవలసిన సందర్భమే కానీ ఏర్పడినట్లయితే తప్పక పత్రముఖంగా రుణాన్ని ఇవ్వడమే మంచిది తప్ప నోటి మాటగా ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ధనురాశి వారు గజలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం లభించే అవకాశం ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితిలో కుటుంబం ఉండే అవకాశం కూడా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఒక మాటకి అలాగే కట్టుబడి ఉండిపోతారు. అది లాభమైనా నష్టమైనా దాని గురించినటువంటి ఆలోచన ఉండదు. ఆ పట్టుదలని కానీ మానుకోగలిగినట్లయితే వ్యాపారం సంపూర్ణ అభివృద్ధి దిశగా సాగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వ్యాపారం ఇబ్బందిలో ఉన్నటువంటి సందర్భంలో ఏ ఆపన్న హస్తాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు ఉన్నారో వారు రుణం కోసం కొద్దిగా ఒత్తిడి చేసే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరగకుండా ఉండేందుకోసమని కుటుంబ సభ్యులందరూ కూడా వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మకర రాశి వారు శ్రీనీలకంఠేశ్వర స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. అనారోగ్యం సంపూర్ణంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది కూడా. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ తాము చేసే ప్రయత్నం విఫలమవుతూ ఉంటుందే తప్ప సఫలమయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మానసికంగా తీవ్రంగా శ్రమించేటటువంటి అవకాశం ఉంటుంది. మానసిక అనారోగ్యం కలిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. సంతానం తమ మాటని తాత్కాలికంగా విరోధించి వెళ్ళేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా లేకపోవచ్చు. అది శారీరకమైనటువంటి అనారోగ్యంగా పరిణమించి పూర్వపు వ్యాధులు
తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి సంతానం అర్థం చేసుకుని ప్రవర్తించడం ఎంతైనా అవసరం. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువును ముద్దమందారాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైన ఉత్సాహం కలుగుతుంది. కుటుంబంలో ఐకమత్య భావన విశేషంగా పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం మొత్తం అంతా కూడా అనారోగ్యంతో ఉండేటటువంటి కారణంగా మానసికంగా పూర్తిగా వికల విధానంతో ఉంటారు. వృత్తి ఏమాత్రము కలిసి రాకపోవచ్చు. వ్యాపారం వల్ల లాభాలు ఏమాత్రము ఉండకపోవచ్చు. అంతేకాక కోపం, అసహన భావం తరచూ వస్తూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే వ్యతిరేకులుగా మారే అవకాశం కూడా ఏర్పడవచ్చు. అన్నదమ్ములు అపచెల్లెల మధ్య ఒకప్పుడు ఉన్నటువంటి సయోచ్ఛతా భావం క్రమక్రమంగా క్షీణించుతూ ఉండే పరిస్థితి కూడా గోచరించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో అర్చించి ఆయనకు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. క్షీరాబ్ది ద్వాదశి కారణంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 12వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 12వ రోజు కాబట్టి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో, విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో కానీ, లేదా రావి చెట్టు దగ్గర కానీ, లేదా మర్రి చెట్టు దగ్గర కానీ సాలగ్రామము, తులసి దళము ఈ 2 కలిపి దానమిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితం చేకూరుతుంది. జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, సమస్త శుభాలు చేకూరాలంటే సాలగ్రామము, తులసి దళం ఈ 2 కలిపి దానం ఇవ్వాలి. అలాగే సంపదలు లభించాలంటే, ఐశ్వర్యం సిద్ధించాలంటే శివాలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో 12వ రోజు సందర్భంగా నర్మదా బాణలింగం ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇచ్చినట్లయితే సంపదలు, ఐశ్వర్యము చేకూరతాయి. అలాగే జాతక దోషాల తీవ్రత తగ్గింపజేసుకోవాలంటే, నవగ్రహాలలో పాపగ్రహాలైనటువంటి శని, రాహువు, కేతువు, కుజుడు ఇవన్నీ కూడా యోగించాలంటే 12వ రోజు సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో మినప్పప్పు కానీ, మినుములు కానీ ఎక్కడైనా దేవాలయంలో అర్చకులకు దానం ఇవ్వాలి. అలా చేస్తే పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఒక తులసి దళం నోట్లో వేసుకొని నమిలినట్లయితే గోలోక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ రోజుకున్న ప్రాధాన్యత ఏంటంటే, కార్తీక శుక్ల ద్వాదశి, కార్తీక మాసంలో 12వ రోజు, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి హరికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. దీన్ని హరిప్రియం, విష్ణుప్రియం, విష్ణుతిథి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే ఒక్క తులసి దళం నవిలినా సరే గోలోక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు విష్ణు పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఐశ్వర్యము, తర్వాత మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అఖండ ధనలాభం కలగాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా కార్తీక మాసం 12వ రోజు సందర్భంగా మల్లెపూలతో విష్ణువుని పూజించండి. ఈరోజు మల్లెపూలతో విష్ణువుని పూజించినట్లయితే సమస్త సంపదలు చేకూరుతాయి. 12వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి మహిళలు తులసి కోట దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. మహిళలందరూ కూడా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర శంఖము, చక్రము, పద్మము, స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకొని ఓం బృందావన్యై నమః అనే మంత్రం స్మరిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పెరుగన్నం దానం ఇవ్వండి.
అలా దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఎక్కడైనా సరే కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది. భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం 12వ రోజు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు కార్తీక మాసంలో 13వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అదేవిధంగా కార్తీక సోమవారం సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగిపోవటానికి, శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి నారికేళ దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.